మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ అనేది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. అంటే ఈ విషయంలో భాగంగా చాలా మంది అయితే చికెన్ తినకూడదనే ఉద్దేశంలో ఉన్నారు. అది కాకుండా ఇక్కడ కడప మాచుపల్లి సర్కిల్లో అయితే విపరీతంగా అయితే జనాలు అయితే వచ్చారు. ఇక్కడ చేపలు అయితే ఎక్కువ మోతాదులో అయితే కొనుక్కోవడం జరుగుతుంది. అసలు ఎందుకు చేపల మీద అయితే ఈరోజు ఇంత ఫోకస్ పెట్టారు? అది కాక ఎవ్రీ సండే చికెన్ ఎక్కువ మంది తినేవాళ్ళు, బట్ ఇప్పుడైతే చికెన్ జోలికి అయితే ఎవరు వెళ్ళట్లేదు. ఒకసారి పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం, ఎందుకు చికెన్ తినట్లేదు, బర్డ్ ఫ్లూ వల్ల ఏమన్నా మీకు ఇబ్బంది ఉందా? అది కాకుండా ఇప్పుడు ఎక్కువగా చేపలు అయితే కొనుగోలు చేస్తా ఉన్నారు. ఒకసారి మనమే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అది కాక మన కడపలో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎందుకు ఇంతమంది జనాలు? బర్డ్ ఫ్లూ కి కడప, అనంతపురము, హైదరాబాద్ ఇతడిని తేడా ఏమి ఉండవు, ఎక్కడైనా వస్తది. సో ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా. టీవీలో ప్రచార మాధ్యమాల్లో చెప్తా ఉన్నారు, ఛానల్స్ లో బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పి. సో ఎవరి ఆరోగ్యం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలా. బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పి పుకార్తోనే ఇప్పుడు చేపలు గానీ తీసుకొని వచ్చినాం, ప్రాన్స్ కానీ ఏవైనా. సార్ ఎక్కడ సార్? కడపైనా మీది? బ్రో కడపే బ్రో, ప్రకాష్ నగర్ నుంచి వచ్చాము. ఇక్కడ బాగా మన కృష్ణా సర్కిల్ లో ప్రతి వారం చేపలు దొరుకుతాయని వచ్చాం. మేము ప్రతిసారి చికెన్ మటన్ తీసుకుంటా ఉంటాము. ఈ బర్డ్ ఫ్లూ బాగా పుకారు వచ్చింది కదా, సరే అది కూడా మాకు ఆరోగ్యం జాగ్రత్త ఉండాలని చెప్పి ఈ చికెన్ కానీ ఎగ్స్ కానీ తింటే బాగుండదని చెప్పి చేపల కోసం వచ్చినాము. మామూలుగా చేపలు కూడా హెల్త్ కి మంచిదని చెప్పి తీసుకుంటా ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత లైవ్ ఫిష్ అని చెప్పి ఒక రేటు, చచ్చిపోయిన ఫిష్ అని ఒక రేటు దోచుకుంటా ఉంటారు జనాల్ని. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు కూడా చూస్తే బాగుంటది. సార్, ఎవ్రీ సండే అంటే అందరూ చికెన్ తినడానికి ఆసక్తి చూపుతారు, బట్ ఈ రోజు మనం చూస్తే ఎక్కువ మంది ఈ కడప నగరంలో చేపలు తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏంటి రీజన్ ఏంటంటారు? ఏదో బర్డ్ ఫ్లూ అని డాక్టర్లు కూడా టీవీలో కూడా తినకూడదు, ఎక్కువ బాయిల్ చేసుకొని తినాలంటున్నారు. దానివల్ల కొంచెం భయంతో. సార్, నిజంగానే బర్డ్ ఫ్లూ మన కడప వరకు రావచ్చు అంటారా? అసలు ఏంటి రీజన్స్ ఏముంటాయి? ఏం ముందు జాగ్రత్తగా మనం తింటున్నాం. మళ్ళీ ఉంది అని కొంతమంది అంటున్నారు, అసలు ఇక్కడ కూడా వచ్చిందని కూడా అంటున్నారు బర్డ్ ఫ్లూ. దీనివల్ల చికెన్ రేట్లు కూడా చాలా వరకు పడిపోతాయి కదా, ఎంతవరకు? మనకేమో ఇంకా ఇప్పటికేం రేట్ ఏం తగ్గలే. 160 రూపాయలు ఉంది చికెన్. ఈ 150 ఉండేది, ఇప్పుడు 200 చెప్తాను చేపలు. అదే చేపలు ఇప్పుడు రేటు 140, 150 ఉండేటివి ఇప్పుడు 200 చెప్తాను. 200, 220 ఎట్లంటే అట్లా అమ్ముతున్నారు. ఇదంతా ఒక బర్డ్ ఫ్లూ ఎఫెక్టే అంటారా? బర్డ్ ఫ్లూ ఎఫెక్టే, లేకపోతే ఇంత జనాలు ఎప్పుడు చేపలకు ఎగబడలేదు మన సైడ్ మాత్రము. కడపలో కొంచెం అది టీవీలో కూడా చెప్పడం వలన గుడ్లు కూడా కొంతమంది అయితే తినడంలే, భయపడి. గుడ్లు ఏం తినొచ్చు అంటున్నారు కానీ డాక్టర్లు, గుడ్లు కూడా కొంతమంది తినాలంటే భయపడుతున్నారు. ఎందుకు వచ్చింది గొడవ? ఒక నెల అవగాహన చూసాం లేదు. ఓన్లీ సేఫ్ సైడ్ కోసమే, సేఫ్ సైడ్ కోసమే, అంతే. సార్, ఇప్పుడు సండే అంటే అందరు చికెన్ కే వస్తారు ఎక్కువ మంది. ఫ్లూ అనేది అయితే కలకలం రేపుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బర్డ్ ఫ్లూ ఏమైనా వచ్చిందా? మన కడప నగరంలో బర్డ్ ఫ్లూ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది 3 జిల్లాల్లో మాత్రమే ఇప్పటికి విస్తరించిందని మన రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ధృవీకరించింది. కడప జిల్లాలో అయితే వైద్య ఆరోగ్య శాఖ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. జనాలలో ఏమంటే బర్డ్ ఫ్లూ కోళ్ళకు వచ్చింది కాబట్టి తింటే ఏదన్నా ప్రమాదం ఉంటుంది. బర్డ్ ఫ్లూ అనేది మనకు మీడియా ఛానల్లోనే, న్యూస్ ఛానల్లోనూ మనం చూస్తూ ఉన్నాము. చాలా లక్షల్లో కోళ్ళు కూడా చనిపోతున్నాయి, ముఖ్యంగా 3 జిల్లాలని చెప్తున్నారు. మేము కూడా అనుకోవడం కూడా, మేము మామూలుగా అయితే ఎక్కువ చికెనే తింటాము, మటన్ ఫిష్ ఎప్పుడు పోము. ఎవ్రీ వీక్ చికెనే తింటాం. కాబట్టి ఈ బర్డ్ ఫ్లూతో మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొద్ది రోజులు తాత్కాలికంగా పక్కన పెట్టడం జరిగింది. సార్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అయితే కలకలం రేపుతుంది. ఇప్పుడు మీరు నాటుకోళ్ళు అమ్ముతున్నారు, నాటుకోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అవి చాలా తక్కువ వస్తుంది, దానికి అవకాశం లేదు. ఏమంటే దానికి కొంచెం ఏదైనా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నార్మల్ రో ఎంత రేట్ అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు? నార్మల్ గా 1500 అట్లా అమ్మేవాళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలు అట్లా అమ్ముకున్నాము. అంటే నాటుకోళ్ళకు కూడా డిమాండ్ తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎందుకంటారు? అదే ఈ పుకార అపోహలో, ఈ వైరస్ పుకారలో ఈ మాదిరిగా ఇట్లా డౌన్ అయిపోయింది వ్యాపారం. మన ఏరియాలో ఏదైనా బర్డ్ ఫ్లూ కేసెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? కనపడ్డాయా మీకు ఏమన్నా? ఏమో చెప్తున్నారు అక్కడక్కడ ఉన్నాయని, మాకైతే రాలేదు. వ్యాపారం అయితే లాస్ అయింది మీకు? లాస్. మామూలుగా ఈ బర్డ్ ఫ్లూ అనేది బాయిలర్ కోడ్లలో ఎక్కువ వస్తా ఉంది, మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు నిజంగా ఉందా అది? అది ఉందని తెలిసింది కాబట్టి మేము దాన్ని తగలడంలో. బాయిలర్ కోడ్. ఈ నాటుకోళ్ళు ఎంత రేట్లు ఉన్నాయి? వీటికి ఏమైనా తగ్గించారా ప్రైస్? ఏం తగ్గడం లేదు, 1400, 1500 అట్లా ఉన్నాయి. వీటికి ఏమన్నా బర్డ్ ఫ్లూ రాదంటారా? ఏమో దీని వరకు ఇంకా ఇంతవరకు ఏం ట్రాఫిక్ ఏం రాలే. వచ్చే దీనిలో కూడా సాధించేస్తాం.
సార్ మీ బిజినెస్ ఎలా ఉంది? ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని చెప్పి బాయిలర్ కోళ్ళ బిజినెస్ మొత్తం పడిపోయింది. ఎలా ఉంది నాటుకోళ్ళ బిజినెస్? నాటుకోళ్ళ బిజినెస్ బాగానే ఉంది సార్. అయితే ప్రతి ఒక్కరు కూడా నాటుకోళ్ళ మీదనే స్పందనిస్తున్నారు. బయలర్ కోళ్ళు ఈ మధ్యన ఈ వైరస్ వల్ల దాని మీద ఎన్నికడుతున్నారు. ఈ నాటుకోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదా? రాదు. అదేంటంటే వీటికి ఏం మందులు గిందులు పెట్టి ఫస్ట్ ప్యాకేజ్ ఇంజక్షన్ వల్ల ఏం లేదు కాబట్టి స్వతంత్రంగా వాటికి ఉండే బతికేది కాబట్టి పల్లెల్లో తిరిగి కాబట్టి వారికి ఏ ఆరోగ్యంగా బాగున్నాయి. డిమాండ్ ఎలా ఉంది సార్ ఈ నాటుకోళ్ళ? బాగుంది సార్. మామూలుగా సాధారణ టైంలో ఆదివారం అయితే చికెన్ షాపుల దగ్గర పోటెత్తే జనాలు ఈ రోజు ఈ బర్డ్ ఫ్లూ కలకలం రేగడం వల్ల కేవలం ఒక అపోహ వల్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంలో మాత్రమే చికెన్ జోలికి అయితే వెళ్ళలేదు. అది కాక నాటుకోళ్ళ మీద కూడా అయితే ఎఫెక్ట్ పడింది. అది కాకుండా జాతర లాగా అయితే జనాలు వచ్చి ఈ చేపలు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. కేవలం ఇదొక బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ మాత్రమే.